వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఇక మనీషా కంగారుగా ఏంటి ఈ స్టేజ్ మీద లక్ష్మి ఇక్కడ ఎలా ఉంది అవార్డు తీసుకోవడానికి? అసలు ఆ రౌడీలు ఏం చేస్తున్నారు? అసలు రౌడీలతో ఉంది లక్ష్మీనా? లక్ష్మి కాదు కదా, లక్ష్మి ఇక్కడ ఉంటే మరి రౌడీల దగ్గర ఉన్నది ఎవరు అని చెప్పి వెంటనే కాల్ చేస్తుందన్నమాట సరియు పిఏ రాజుగారికి. ఇక అప్పుడు ఆ రాజుగారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మేడం మీరేం కంగారు పడకండి, ఇదిగో కాసేపట్లో సీటు దాటిపోతున్నాము, నా పక్కనే లక్ష్మి గారు కూడా ఉన్నారు అని చెప్పి పిఏ రాజు చెప్తూ ఉంటే, ఏంట్రా లక్ష్మి అక్కడ ఉండేది, లక్ష్మి ఇక్కడ స్టేజ్ మీద ఉంది, అసలు ముందు సరిగ్గా నీ పక్కన ఉన్నది ఎవరో చూసావు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఒక నిమిషం ఆగండి మేడం అని చెప్పి ఫోన్ పక్కన పెట్టి బుర్కా తీసి చూడగానే ఇక సరియు ఉంటుంది. ఇక వెనకాల రౌడీలు కూడా షాక్ అవుతారు. పిఏ రాజు చెప్తాడు, మేడం ఇక్కడ నా పక్కన ఉంది సరియు మేడం లక్ష్మి కాదు అని చెప్పి అనగానే, అదేరా అసలు అలా ఎలా వచ్చింది మేడం, నాకేం అర్థం కావట్లేదు, సరియు మేడం అలా ఎలా వచ్చారు బుర్కాలోకి అనగానే, ఏమో తెలుసుకొని చావండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మనీషా. అయితే యాక్చువల్గా లక్ష్మి ప్లేస్లోకి సరియు ఎలా వచ్చిందనేది కొంచెం ఫ్లాష్ బ్యాక్ మనకి అక్కడ చూపిస్తారనమాట. ఇక ఇటు ఆంజనేయ స్వామితోని జున్ను వెతుకుతూ ఉంటాడు కదా, మా అమ్మ ఎక్కడ ఆంజనేయ అనగానే, అదిగో అటు చూడు అని చెప్పి అనగానే సరియు బుర్కాలో ఉన్న లక్ష్మిని తన భుజం మీద అలా పెట్టుకుని ఉంటుందన్నమాట. ఎప్పుడెప్పుడు ఆ పిఏ రాజు వచ్చి పట్టుకెళ్తాడు అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటుంది. మా అమ్మ అక్కడెక్కడ ఉంది లేదుగా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. సరిగ్గా చూడాయన మీ అమ్మ అక్కడే ఉంది అని చెప్పి ఆంజనేయ స్వామి చెప్పడంతో ఇక సరియు పక్కనే ఉన్న బుర్కాలో ఉన్న ఆవిడ చేతులు గమనిస్తాడనమాట. గాజులు కనిపిస్తాయి. అవును మా అమ్మ ఇవే కదా గాజులు వేసుకుంది, మా నాన్న కొని పెట్టాడు అని చెప్పి జున్ను గమనిస్తాడు. అవును ఆంజనేయ, ఆ చేతులకున్న గాజులు మా అమ్మ వేసుకున్నవే, అంటే ఆ బుర్కాలో ఉన్నది మా అమ్మేనా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. వెళ్ళి నాయనా వెళ్ళి మీ అమ్మని కాపాడు నువ్వే అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటే, నేనెలా కాపాడుతాను ఆంజనేయ, వెళ్ళి మా నాన్నకు చెప్తాను అని చెప్పి జున్ను అంటూ ఉంటే, అప్పుడు ఆంజనేయ స్వామి, లేదు నాయనా అంత సమయం లేదు, నువ్వే కాపాడాలి మీ అమ్మని, వెళ్ళు వెళ్ళు అని చెప్పి అన్నంతో, సరే అని చెప్పి జున్ను ఆ సరియు దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇలా చూస్తున్నావు అని చెప్పి సరియు అంటూ ఉంటే, అప్పుడు జున్ను మా అమ్మ తను మా అమ్మ అని చెప్పి జున్ను అంటూ ఉంటే, మీ అమ్మ కాదు తన ఫ్రెండ్, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి సరియు అంటుంది. లేదు తను మా అమ్మే, నువ్వు మా అమ్మని వదులు అని చెప్పి సరియుతో అంటూ ఉంటాడు జున్ను. అబ్బా కాదని చెప్పానా, పో ఇక్కడి నుంచి అని చెప్పి జున్నుని తోసేస్తుంది ఒక తోపు. ఇక జున్ను కింద పడిపోతాడు. ఆంజనేయ అని చెప్పి గట్టిగా జున్ను అరుస్తాడు. అక్కడే కొంత దూరంలో ఆంజనేయ స్వామి ఇదంతా చూస్తూ ఉంటారు కదా. ఇక పడిపోయిన జున్నుకి కొంచెం పవర్ వచ్చేలాగా ఏదో చేస్తారనమాట. ఇక జున్ను పడిపోయినవాడు లేచి కూర్చుంటాడు. ఇక తనకు ఎంతో ఒక శక్తి వచ్చినట్టుగా లేచి అక్కడ ఒక కర్ర తీసుకొని ఇక ఆ కర్రతోని సరియుని ఇష్టం వచ్చినట్టుగా బాదుతూ ఉంటాడు. వదులు మా అమ్మని వదులు అని చెప్పి ఆఖరికి ఇక గట్టి షాట్ తల మీద వేస్తాడనమాట జున్ను. ఇక ఆ దెబ్బతో సరియు స్పృహ తప్పిపోయి కింద పడిపోతుంది. ఆ తర్వాత ఇటు పక్క కింద పడిపోయి ఉన్న లక్ష్మిని, అమ్మ లే లే అని చెప్పి లేపుతూ ఉంటాడు. మొత్తానికి ఇక లక్ష్మికి మెలకు వస్తుంది. నేను ఎక్కడున్నాను, నాకేమైంది అని చెప్పి మత్తులో లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు జున్ను, అమ్మ నీకేమీ కాలేదు, నువ్వు క్షేమంగానే ఉన్నావు అని చెప్పి అనగానే, నాకేమైంది అసలు ఈ సరియు ఏంటి ఇక్కడ ఉంది, అసలు నన్ను ఎవరు కాపాడారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అదిగో ఆంజనేయ స్వామి నిన్ను కాపాడాడమ్మా అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఇక దూరంగా జున్ను చూపిస్తూ ఉంటాడు, అదిగో ఆంజనేయ స్వామి అని. అప్పుడు లక్ష్మికి ఎవరు కనిపించరు. అప్పుడు లక్ష్మి అంటుంది, నన్ను కాపాడింది ఆంజనేయ స్వామి కాదు నాన్న, నువ్వే నాన్న అని చెప్పి ఇక లక్ష్మి ఎదురుగా ఉన్న సరియుని చూసి, ఈ సరియు మనీషా కలిసి ఇదంతా ప్లాన్ చేసినట్టున్నారు, చెప్తా వీళ్ళ పని అని చెప్పి ఇక లక్ష్మి తన మీద ఉన్న బుర్కా తీసేసి ఇక సరియుకి చక్కగా కప్పేసి, పదనాన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి లక్ష్మి అలాగే జున్ను అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తారు. ఇక ఆ విధంగా పిఏ రాజు వచ్చి అక్కడ అదే బుర్కాలో ఉన్నది లక్ష్మి అనుకొని సరియుని తీసుకెళ్ళిపోతారు. ఆ విధంగా ఇక లక్ష్మి ప్లేస్లోకి సరియు వచ్చిందన్నట్టుగా మనకి మొత్తం చూపిస్తూ ఉంటారు. ఇటు పక్క స్టేజ్ మీద మినిస్టర్ గారు అంటారు, అమ్మ లక్ష్మి ఇప్పుడు దాకా కనిపించలేదు, అసలు ఏమైంది చెప్పమ్మా అని చెప్పి ఆయన అంటూ ఉంటే, ఇక జున్ను పక్కనే ఉంటాడుగా లక్ష్మి పక్కన, అది ఒక ఆంటీ మా అమ్మని అని జున్ను చెప్పబోతూ ఉంటే, ఆగు నాన్న అని చెప్పి లక్ష్మి ఆపుతుంది. ఇక లక్ష్మి మైక్ తీసుకొని, నాకు అసలు ఏమీ కాలేదు, నేను ఇక్కడే ఉన్నాను, నా కోసం ఇంతమంది ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది స్పీచ్. అందరినీ ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు నేను చాలా సారీ చెప్తున్నాను అన్నట్టుగా లక్ష్మి చెప్తూ ఉంటే, ఇక మినిస్టర్ గారు అంటారు, నీ సంస్కారమే నిన్ను ఇంత ఉన్నత స్థానంలో నిలబెట్టిందమ్మా, ఇప్పటికైనా అవార్డు తీసుకుంటావా అని చెప్పి మినిస్టర్ గారు అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి అనుమతిస్తే చిన్న రిక్వెస్ట్ అండి అని లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది. అది ఈ అవార్డు మా వారి చేత నేను తీసుకోవాలనుకున్నాను అని లక్ష్మి అంటూ ఉంటే, ఇక స్టేజ్ కింద ఉన్న మిత్ర అంటాడు, అయ్యో లక్ష్మి వద్దు మినిస్టర్ గారి చేత తీసుకో అని చెప్పి అనగానే, ఇక అప్పుడు మినిస్టర్ గారు అంటారు, అయ్యో తొలి అవార్డు నీతోనే నీ భార్య తీసుకోవాలనుకుంటుంది, రా మిత్ర ఏం కాదులే, ఇలాంటి అవార్డులు ఇంకా ఫ్యూచర్లో ఎన్నో వస్తాయి రా అని చెప్పి ఇక మిత్రని స్టేజ్ మీదకి పిలుస్తూ ఉంటే అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. మిత్రం పైకి వచ్చి షాల్ కప్తాడు లక్ష్మికి. ఆ తర్వాత ఇక మిత్ర చేతి మీద అవార్డు తీసుకుంటుంది లక్ష్మి. ఆ తర్వాత ఇక మిత్ర కాళ్ళకి దానం పెట్టగానే ఇక మిత్ర హక్ చేసుకుంటాడు లక్ష్మిని. ఇక అప్పుడు కంగ్రాచులేషన్స్ అని మిత్ర కూడా చెప్పగానే, ఇటు మిత్ర పక్కన ఉన్న మినిస్టర్ గారు అంటారు, మీ అన్యోన్య దాంపత్యం చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుందయ్యా, ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో తీసుకోవాలి అని చెప్పి మినిస్టర్ గారు అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి అంటుంది, అది మినిస్టర్ గారు మీరు అనుమతిస్తే మా కుటుంబాన్ని స్టేజ్ మీదకి పిలవాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే, అప్పుడు మినిస్టర్ గారు
జయదేవ్ గారు రండి అంతా అని చెప్పి అనగానే జయదేవ్ ఒక్కటే స్టేజ్ మీదకి రాగానే అప్పుడు లక్ష్మి చిన్నత్తయ్య గారు జాను వివేక్ మీరు కూడా రండి అని చెప్పి అనగానే ఇక అందరూ వస్తారు. ఇక అప్పుడు లక్ష్మి ఇలా స్పీచ్ ఇస్తూ ఉంటుంది. ఈరోజు నేను ఏదో సాధించానని చెప్పి నన్ను స్టేజ్ మీదకి పిలిచి అవార్డు ఇచ్చి సత్కరించారు. కానీ ఈ విజయం నా ఒక్కదాంది కాదు, ప్రతి క్షణం నా వెంటండే ఉండి నన్ను నడిపించిన నా భర్తది. ఈ మగాడి వెనకాల ఒక ఆడది ఉంటుంది తన విజయాన్ని వెనకాల అని చెప్పి అంటారు. కానీ నా విజయం వెనకాల నా భర్త ఉన్నారు, ఆయనలో సగం నేను. ఇక మా మామయ్య గారి గురించి చెప్పాలంటే అత్తయ్య మామయ్య నా మీద ఎంతో నమ్మకం పెట్టారు. మా అమ్మ నాన్నలాగా నన్ను బాగా ప్రోత్సహించారు, నా మీద నమ్మకం పెట్టారు. అసలు నిజం చెప్పాలంటే నన్ను ఎప్పుడు కోడల్లా కాకుండా కూతుర్లా చూసి ప్రోత్సహించారు. వాళ్ళకి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నా మరిది వివేక్ నాకు తమ్ముడు లాంటి వాడు. ఇక ఆ లక్ష్మణుడు ఆ రాముడికి ఎలాగో మా వారికి మా వివేక్ అలాగా. అసలు నేను చైర్మన్గా సాధించిన దాంట్లో తన కృషి ఎంతో ఉంది. ఇక నిజంగా వివేక్ చాలా గొప్పగా పనిచేస్తాడన్నట్టుగా చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఇక నా చెల్లెలు జాను ప్రాణానికి ప్రాణం తను. నాకంటే ఎక్కువ చదివినా కూడా మా ఇంట్లోనే ఉండి అందరికీ అన్నీ చేసి పెట్టు వండుతూ ఇక ఇంట్లో అందరినీ బాగా చూసుకుంది మా చెల్లి. మేము బయట ఏది సాధించినా కూడా అది ఇంట్లో ఉన్న మా చెల్లెల మూలానే. తను టైంకి అన్ని చేసి పెట్టింది మాకు. ఇక మా చిన్నత్తయ్య గారు దేవయాని గారు, మా పెద్దత్తయ్య అరవింద్ మాలిని అంతటి వారు. ఇక ఆవిడ కూడా నాకు బాగా ప్రోత్సాహం ఎప్పుడూ ఇచ్చేవారు. మా అత్తయ్య అరవింద మాలిని గారు ప్రెసెంట్ అయితే ఇప్పుడు మాతో లేరు. అయితే ఆవిడ లేని లోటు మా దేవయాని అత్తయ్య గారు తీరుస్తున్నారు. వీళ్ళంతా మా కుటుంబం. వీరంతా నా వెనక ఉండబట్టి ఇలా మీ ముందు నిలబడ్డానంటే వీళ్ళ వల్లే ఇదంతా సాధ్యమైంది అని లక్ష్మి చెప్తుంది. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబం వల్లే ఏదైనా బయటకొచ్చి సాధించగలుగుతారు. ఎవరికైనా సరే కుటుంబమే దేవుడు, దేవాలయం కూడా. కుటుంబం బాగుంటే రాష్ట్రం, దేశం అంతా బాగుంటుంది. మరొకసారి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పి లక్ష్మి తన స్పీచ్ని ఎండ్ చేస్తుంది. ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇదంతా స్టేజ్ కింద ఉన్న మనీషా చూడలేక అక్కడి నుంచి కోపంగా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మరోపక్క పిఏ రాజు గారు వాటర్ ఇస్తూ ఉంటారనమాట సరియuకి. మేడం ఇప్పుడంతా ఓకే కదా అని చెప్పి సరియుని అంటూ ఉంటే అప్పుడు సరియు ఏంటి ఓకే, కాస్త ఉంటే ఆ రౌడీలు ఊరి చివరికి తీసుకెళ్ళి నా మేడం తల నరికి పడేసేవాళ్ళు, చచ్చూరుకుండేదాన్ని. చూసుకోవా బుర్కాలో ఉన్నది కూడా ఎవరో అని చెప్పి అనగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం మీరేని అని చెప్పి సరియుతో అంటూ ఉంటాడు పిఏ. ఇక అప్పుడే మనీషా వచ్చి అసలు ఆ బుర్కాలోకి సరియు ఎలా వెళ్ళింది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి మనీషా అంటుంది. ఇప్పుడు సరే చెప్తుంది. అయితే అదే టైంకి జున్ను వచ్చాడు, బుర్కాలో ఉన్నది వాళ్ళ అమ్మ అని చెప్పి కనిపెట్టేశాడు. ఇక నన్ను కర్ర తీసుకుని కొట్టాడు. ఇక అందుకే నేను స్పృహ తప్పి వెళ్ళిపోయాను. ఈలోపు లక్ష్మికి మెలకు వచ్చి ఆ బుర్కాలోకి నన్ను తోసింది. ఆ విధంగా ఇదంతా జరిగింది అని చెప్పి అనగానే ఇక అప్పుడు మనిషి అంటుంది అసలు ఆ పిచ్చి రౌడీని తీసుకొచ్చారు, వాళ్ళనే మీరు హైర్ చేశారు. నువ్వు అసలు కావాలనే నా ప్లాన్ అంతా ఫ్లాప్ చేసావు కదా సరియు అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు సరియు ఉంటుంది ఏంటి నేను కావాలని ఫ్లాప్ చేసేది, నేనే నన్ను కలగన్నానా? అసలు ఆల్మోస్ట్ నీ వల్లే కదా నేను ఆల్మోస్ట్ చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను, ఇంకేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క పిఏ రాజుకోవడం అంటూ ఉంటాడు. మేడం నేను అందుకే చెప్పాను మనం అక్కడికి వెళ్ళొద్దు, ఆ రౌడీలు ఎంచక్క ఆ లక్ష్మిని ఫినిష్ చేసేవాళ్ళు కదా, మనం వెళ్ళకుండా ఉంటే అని చెప్పి ప్లాన్ కూడా కరెక్ట్గా అయ్యేది అని చెప్పి పిఏ రాజు అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది ఏంటి సరిగ్గా అయ్యేది, మీరు హైర్ చేసిన వాళ్ళే రాంగ్, అసలు వాళ్ళేమో భయపడ్డారు, అక్కడ మినిస్టర్ ఉన్నాడు అక్కడ ఎలా చంపుతాము అన్నట్టుగా అనగానే అప్పుడు సరియు అవును మరి అక్కడ మినిస్టర్ అంత సెక్యూరిటీ ఉంటే అక్కడ లక్ష్మిని చంపడం ఎలా అవుతుంది, ఎవరి తరం అవుతుంది, అవ్వరుగాక అవ్వదు. అయినా అసలు నువ్వు మిత్రని వదులుకుంటే బెటర్, ఎందుకంటే మిత్ర లక్ష్మి చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయారు. అసలు ఆ ఏవి కూడా మిత్రనే చేయించాడంట. అసలు ఆ ఏవి చూసిన నాకే కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక అటు ఆ జాను దేవ్యాని అంటే అందరూ కూడా లక్ష్మి వైపు టర్న్ అయిపోయారు. ఒక్కదానివి నువ్వేం చేయగలుగుతావు, మిత్రని వదులుకోవడం బెటర్ అని చెప్పి అనగానే నేను మిత్రని వదులుకోవడం కన్నా నేను చావడం బెటర్ అని చెప్పి మనీషా అంటుంది. అయినా నేను ఒక్కదాన్ని అంటావేంటి, నా కోసం నువ్వు లేవా అని చెప్పి మనీషా అడుగుతుంది సరియుని. నీకోసం నేను ఉన్నాను కాబట్టి చావు అంజుల దాకా వెళ్ళాను, అయినా కూడా నువ్వు మిత్రని వదులుకోవడమే బెటర్ అన్నట్టుగా సరియు చెప్తూ ఉంటుంది మనీషాకి. సరియు అంటుంది కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు మనీషా, మనం ఎన్ని ప్లాన్స్ వేసినా కూడా అది లక్ష్మి లక్కో లేకపోతే ఇంకేంటో అర్థం కావట్లేదు, కానీ ప్రతిసారి మనమే ఫ్లాప్ అవుతున్నాము, మన ప్లానే ఫ్లాప్ అవుతుంది, ఆలోచించు కొంచెం నువ్వు అని చెప్పి సరియు అంటూ ఉంటుంది మనీషాతోని. మనిష లేచి లేదు నేను తగ్గేదే లేదు, మిత్రిని ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను, మళ్ళీ జానుని అటు దేవ్యాని ఆంటీని నా వైపు తిప్పుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట మనీష. ఇకప్పుడు సరియు అంటుంది చూసావా మనీషని ఎలా రెచ్చగొట్టాను అనగానే ఏం రెచ్చగొట్టారు మేడం, మీరే కదా ఆపేయి అని చెప్పి అన్నారు అని చెప్పి పిఏ రాజు అంటూ ఉంటే ఆపేయమంటే కంటిన్యూ చేయమని, అలా నువ్వేం చేయలేవు అని మనీషని రెచ్చగొడితే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది కదా, ఇక తను ఏదో ఒకటి చేస్తేనే కదా లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మనం ఏదో ఒకటి ఇక చైర్మన్ అవ్వగలుగుతాము, అందుకే ఈ విధంగా ప్లాన్ చేశాను అని చెప్పి సరియు అంటూ ఉంటే అప్పుడు పిఏ రాజు మీరు ఖచ్చితంగా ఉండాల్సిన వాళ్ళే మేడం అనగానే అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కానీ ముందు వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పి అనగానే అలాగే మేడం అని చెప్పి ఇక అక్కడి నుంచి పిఏ రాజు వెళ్ళిపోతాడు. పక్క జయదేవ్ దేవ్యాని
జాను వివేక్ ఇంటికి వస్తారు. ఇక జాను ఆగమ్మ కొంచెం అని చెప్పి ఇక జయదేవ్ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు లక్ష్మికి తన అవార్డు వచ్చిన కన్నా కూడా కుటుంబం ముఖ్యం అని చెప్పి కుటుంబంలో ఉన్న ఈ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ తన లైఫ్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి స్టేజ్ మీద చెప్పింది. ముఖ్యంగా జాను, నువ్వు తెలుసుకున్నావా, అసలు మీ అక్క నీకు అక్కలా కాదు అమ్మలాగా, తను ఇంత కష్టపడేది మన కోసమే అని కూడా చెప్పింది. ఇకనైనా అంటే బయట వాళ్ళ దృష్టిలో మనమంతా ఒకటి అన్నట్టుగా ఈరోజు చూశారు, కానీ మన మధ్యలో అడ్డుగోడలు ఉన్నాయి. కానీ లక్ష్మి ఈరోజు ఆ అడ్డుగోడలు అన్నింటినీ కూడా తొలగించింది. ఇకనైనా మీ అక్క మనసు అర్థం చేసుకో అమ్మా జాను అని చెప్పి ఇక జానుని అడుగుతూ ఉంటే ఇక దేవి అని, అమ్మో ఈయన మాటలకి జాను కరిగిపోతుందేమో అని చెప్పి ఇక దేవి అని, జాను పద వెళ్ళి పడుకుందాము, బావగారు మాకు నిద్రొస్తుంది అని చెప్పి జానుని తీసుకొని దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వివేక్ కూడా గుడ్ నైట్ పెదనాన్న అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక జయదేవ్ ఆలోచనలో పడతారు. ఇక ఇంతే ఎపిసోడ్లో చూపించింది. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.